మూగజీవాలకు మండు వేసవిలో ఆహారం త్రాగునీరు అందించి మూగజీవాలను కాపాడి జీవ వైవిధ్యం కాపాడాలని పిఠాపురం ఉమర్ అలీషా పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. కాకినాడ బోట్ల వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి విగ్రహ ప్రాంగణంలో కాకినాడ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రంలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాకినాడలో ఉన్న రామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య స్వామి కృష్ణానంద, బావర్లాల్ జైన్, శ్రీ రమేష్ జైన్, అంబలాల్ జైన్, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, తురగా సూర్యారావు, స్టేట్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ ఎండి జహరుద్దీన్ జిలానీ, ఉమర్ అలీషా, పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుస్సేన్ షా ముఖ్య అతిథులుగా పాల్గొని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అమృతహస్తాలతో మజ్జిగ స్వీకరించారు. బావర్లాల్ జైన్, శ్రీ విజయ్ జైన్, ఎంఎస్ఎన్ఆర్టీ రిటైర్డ్ ప్రిన్సిపల్ కాసిన వెంకటేశ్వరరావు విశిష్ట దాతలుగా వ్యవహరించారు. పక్షుల చలివేంద్ర నిర్వాహకులు పేరూరి సన్యాసిరావు, అన్నపూర్ణ దంపతులు, మజ్జిగ చలివేంద్ర నిర్వాహకులు కొజ్జవరపు వీరభద్రరావు, అమ్మాజీ దంపతులు, పశువుల చలివేంద్ర నిర్వాహకులు మరిసె నాగేశ్వరరావు, కాకినాడ ఆశ్రమ శాఖ కన్వీనర్ కాకినాడ లక్ష్మి పాల్గొన్నారు. యువ వాలంటీర్స్ మందా మోహన్ కృష్ణ, మండా ఉమా మహేశ్వరి, మహేంద్ర వర్మ, భార్గవ్, సునీత తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మాట్లాడుతూ వేసవిలో క్రమం తప్పకుండా మజ్జిగ స్వీకరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి ఆరోగ్యం కాపాడుకోవచ్చన్నారు. స్వామి కృష్ణానంద మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ అలీషా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నతమైనదని శ్లాఘిస్తూ మానవ కళ్యాణం కొరకే కాకుండా జీవరాశి మనుగడ కోసం ప్రయత్నిస్తున్న మీ కార్యకర్తలకు కూడా భగవంతుడు ఆశీస్సులు లభిస్తాయన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 104 ఆశ్రమ శాఖల ద్వారా 9 లక్షల మంది సభ్యులు మంచినీరు, మజ్జిగ, పక్షుల, పశువుల చలివేంద్రములు నిర్వహిస్తున్నామని అన్నారు. మనం వాటి గురించి ప్రత్యేకించి ఒక ట్రేలో మనం నీళ్లు మన ఇంటి ముందు పెట్టినట్లయితే పక్షులు వారికి కావలసిన సమయంలో వచ్చి తాగి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు కూడా మనం పెట్టినట్లయితే పక్షులు ఆ చిరుధాన్యాలు తిని నీరుని తాగి ఆనందంగా, సంతోషంగా అవి భగవంతుడిని ప్రార్థించి మనకు వారి ద్వారా ఆశీస్సులు పొందేటువంటి పక్షుల ద్వారా ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. కనుక భగవంతుడికి మనం సేవ చేసుకోవడం అంటే తోటి మానవుడికి సేవ చేయటమే. తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. అందుచేతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడేటువంటి ఆరోగ్యాన్ని మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా దృక్పథంతో సమాజంలో మనుగడ సాగించగలిగినట్లయితే మనందరి జీవనాల్లో కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఏర్పడతాయి. ఇంకా ఈ యొక్క పక్షుల చలివేంద్రాలు, పశువులకు చలివేంద్రాలు, మనుషులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశికి మనం సేవ చేసినట్లు అవుతుంది. జీవరాశికి సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేయటం. కనుక ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని వేసవికాలంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాక్టికల్ వేదాంతం అంటే ప్రతి జీవిలోనూ శివుడిని చూడటం, నారాయణుని చూడటం, ఆయనకి అవసరమైనటువంటి ప్రకృతి పదార్థాలను కానీ సేవ కానీ చేయడం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్పింది. వివేకానందుల వారు దాన్ని ఈ కాలానికి కొత్త 4 పదాలు చేశారు. ఏంటని? మూర్ఖదేవో భవ, దరిద్రదేవో భవ, రోగిదేవో భవ, మానవదేవో భవ. సకల ప్రాణులలోనూ ఆవశ్యకతని అనుసరించి ఎవరికైతే అజ్ఞానం ఉందో వాళ్ళకి జ్ఞానాన్ని బోధించి, ఎవరికైతే రోగులుగా ఉన్నారో వారు మనమే ఇంకొక రూపంలో ఉన్నాం, వారికి వైద్య సేవలు అందించండి. ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడం ద్వారా మనము ప్రాణికోటిని ఈశ్వరుడుగా భావన చేస్తూ వర్క్ ఈజ్ వర్షిప్. To serve is our right. Sharing and caring is the law of life. వేదంలో ఒకటే చెప్పింది, షేరింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్.